ఉప్పల్లోని నల్ల చెరువు బస్ స్టాప్ దగ్గర మనం ఉన్నాం. ఓ పక్క ట్రాఫిక్, మరో పక్క గోతులు, మరో పక్క బురద. ఎన్ని తిప్పలు పడి బురదలో పడ్లుకుంటూ దొర్లుకుంటూ వెళ్లాల్సి వస్తుందో చూడండి. ఉప్పల్ బస్ స్టాండ్ ఎంత అందంగా ఉందో చూడొచ్చు మనం. ఇక్కడ స్థానిక ఉన్న ఎమ్మెల్యే కానీ వాళ్ళంటే కారులో తిరుగుతారు కాబట్టి బస్ స్టాండ్ వరకు రావాల్సిన అవసరం లేదు. ఇది టెంపరీ బస్ స్టాప్. ఇక్కడ ఏదైతే ఫ్లైఓవర్ కారణంగా ఇక్కడికి డైవర్షన్ ఇచ్చారు. ఇక్కడ ఒకసారి పరిస్థితి చూద్దాం మనం కింద ఎలా ఉందో. వేలాది మంది ప్రయాణికులు రోజు ఈ నల్ల చెరువు బస్ స్టాప్కి వచ్చి, అంటే ఉప్పల్కి ప్రధాన బస్ స్టాప్ ఇదే. ఇప్పుడైతే ఫ్లైఓవర్ ఎప్పుడు పూర్తవుతుందో అప్పటి వరకు కూడా ఇదే బస్ స్టాప్ కొనసాగుతుంది. అక్కడ చూస్తే కింద ఎలా ఉందో పరిస్థితి చూస్తున్నాం మనం. పూర్తిగా బురదమయం. వర్షం ఏం పడలేదు ఇప్పుడు. దాదాపు వర్షం పడి కూడా 3 రోజులు అయిపోయింది. ఇంకా బురద ఎలా ఉందో చూస్తున్నాం మనం. ఇదే బురదలో ఒక్కసారి ప్రయాణికులు కూడా ఎలా వెళ్తున్నారు, అతి కష్టం మీద ఎలా బస్సులు ఎక్కుతున్నారు ఈ బురదలో నడుచుకుంటూ చూడొచ్చు మనం. వేలాది మంది ప్రయాణికులు ఉప్పలు, బోడుప్పలు, అదేవిధంగా ఇక్కడ నారపల్లి కానీ ఆ తర్వాత అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి బస్సులు ఎక్కుతుంటారు. అలాంటిది ఇప్పుడు బస్సుల పరిస్థితి కింద చూడండి ఒకసారి. టైర్ల దగ్గర క్లియర్గా తెలుస్తుంది మనకి. బస్సు వెళ్ళేటప్పుడు ఏ స్థాయిలో బురద అనేది ఇక్కడ ఈ ప్రాంతంలో ఉందో తెలుస్తుంది. చూడండి, బస్సులే అంత కష్టంగా వస్తున్నాయి అంటే ఆ బస్సులు ఎక్కడానికి ప్రయాణికులు ఎన్ని తిప్పలు పడి బురదలో పడ్లుకుంటూ దొర్లుకుంటూ వెళ్లాల్సి వస్తుందో చూడండి. ప్రయాణికులు ఒక్కసారి కనుక కాలు స్లిప్ అయిందంటే బురదలో పడిపోతారు. ఒక ఆఫీసులకు వెళ్ళడానికి, దూర ప్రాంతానికి వెళ్ళడానికి, చిన్న చిన్న పిల్లలతో మొత్తం అనేక మంది ఇక్కడికి వస్తుంటారు. అలాంటిది ఉప్పల్ బస్ స్టాండ్ ఎంత అందంగా ఉందో చూడొచ్చు మనం. బురద, పూర్తిగా బురదమయం. ఆ బురదలో చూడండి ఆ బ్యాగులు పట్టుకుని నడుచుకుంటే ఎలా వస్తున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది, అది ఎవరు కాదనలేరు. ఆ నిర్మాణ సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నాయి, ఆ నరకం కూడా చూస్తున్నారు. అది కాదన్నట్టుగా ఇప్పుడు చూడండి ఉన్న బస్ స్టాండ్ కూడా ఇలా బురదమయం అయిపోయి ఎంత గోతులమయం. ఈ బురదలో ఈ గోతుల్లో ప్రయాణికులు ఎలా వెళ్తారు? కనీసం అధికారులకు అయినా తెలియట్లేదా? ఆర్టీసీ అధికారులకు కానీ, అదేవిధంగా ఇక్కడ స్థానిక ఉన్న ఎమ్మెల్యే కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎవరికి బస్ స్టాండ్ పట్టదా, ఈ బురద పట్టదా? వాళ్ళంటే కారులో తిరుగుతారు కాబట్టి బస్ స్టాండ్ వరకు రావాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూస్తే పరిస్థితి అర్థమవుతుంది. ప్రయాణికులు ఎంత నరకం చూస్తున్నారో ఈ బస్ స్టాండ్లో. మనం ఉప్పల్ నల్ల చెరువు బస్ స్టాప్లో ఉన్నాం. ఒకసారి చూడండి ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు బస్సుల కోసం, ఎంతలా వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ప్రయాణికులు. రోజు ఈ రష్కి ఏమాత్రం కూడా తగ్గదు, ఇంతలా ప్రయాణికుల తాకిడి ఉంటుంది. మనం చూస్తున్నాము, ఇంత ముందు కూడా మీకు చూపించాం ఇప్పుడు ఏ విధంగా బురదమయం అయిపోయిందో బస్ స్టాండ్లోకి రావాలంటే. ఇక్కడ ఉన్న వాళ్ళతో మనం మాట్లాడదాం. ఆర్టీసీ ఉద్యోగులు గారు వీళ్ళు ఏమంటున్నారు ఒకసారి వీళ్ళతో మాట్లాడి అడిగి. సార్ మీ పేరండి? నా పేరు శ్రీను. ఇంతలా బురద ఉంది, ప్రయాణికులు ఎలా వెళ్తారు? వాళ్ళ ఇబ్బంది మీకు తెలియలేదా? చూస్తున్నారు కదా మీరు, పైన ఎవరికని చెప్పారా? అందరికీ చెప్పాము, అందరు వచ్చిపోతున్నారు, అందరు వెళ్తున్నారు. ఇది టెంపరీ బస్ స్టాండ్, పర్మనెంట్ బస్ స్టాండ్ కాదు. ఇక్కడ ఫ్లైఓవర్ వర్క్ అవుతుందని చెప్పి టెంపరీకి ఇక్కడ పెట్టారు. టెంపరీ వర్క్, సిమెంట్ వర్క్, పర్మనెంట్ వర్క్ చేయరు. హైదరాబాద్లో చెప్తున్నాం, బురద వచ్చినప్పుడు తీసేస్తున్నారు, నీళ్ళు తొలగిస్తున్నారు. పర్మనెంట్ వర్క్ చేయక్కర్లేదు, ఆ బురదలో నడవలేక పడిపోతున్నారు ప్రయాణికులు. కాలు స్లిప్ అయి బస్సుల కింద పడితే ప్రాణాలకే ప్రమాదం. అదే పర్మనెంట్ బస్ స్టాండ్ కాకపోయినప్పుడు కూడా ఫ్లైఓవర్ పూర్తి అయ్యే వరకు ఇదే బస్ స్టాండ్ కదా. అదేనండి, కొద్దిగా ఇవాళ రష్ ఎక్కువ ఉన్నది. నిన్నటిదాకా ఆషాఢ మాసం కనుక పబ్లిక్ తక్కువ ఉన్నది బాగా. ఇవాళ కొద్దిగా పెరిగింది. అయినా మా అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటారు. మీరు నడవగలరా బురదలో? ఆ బురదలో మీరు నడిచి బస్సు ఎక్కగలుగుతారా? సార్ వాస్తవం, అందుకని ఇక్కడే ఆపుతున్నాం. ఇక్కడ బురద లేని కానీ బస్సులు ఆపి ఇక్కడనే ఎక్కిస్తున్నాం. ఒక్కరిద్దరు హడావిడికి ఉరికి ఎక్కుతున్నారు అంతేగాని ప్లాట్ఫామ్ వరకు మంచిగానే ఉన్నది. బస్సు లాగే కాడ, ప్రయాణికుల కాడ మంచిగానే ఉన్నది. కొద్దిగా డౌన్లో కొద్దిగా బురద ఉన్నమాట వాస్తవమే. మా అధికారుల దృష్టి తీసుకుపోయినాము, వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటారు. నిన్న కూడా వర్షం పడ్డది, వర్షంలో ఏం చేయలేదు కదా. వర్షం ఇవాళ ఎరువైంది, ఇవాళ సాయంత్రం వరకు చేస్తారు. రోజు కొన్ని వేలాది మంది ప్రయాణికులు వస్తారు, వివిధ దూరాల నుంచి, చాలా దూరాల నుంచి కూడా వస్తుంటారు ఇక్కడ. కనీసం ఒక టెంపరీగా ఏదైనా వాళ్ళు ఇబ్బంది పడకుండా బురద లేకుండా చేయాలి కదా, అది బాధ్యత కదా. ఇప్పుడు మీరు ఆర్టీసీకి సంబంధించి బాధ్యత కదా. ఇది టెంపరీగా మనకు అప్పచెప్పారు. ఇది మొత్తం హైడ్రా ఆధ్వర్యంలో ఉంది, ఆర్టీసీ ఆధ్వర్యంలో లేదు. మనం ఆర్టీసీ అధికారులు చేసేది కాదు. అయినా కూడా మా ఆర్టీసీ అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. నిన్న కూడా కొలతలు వేసుకొని పోయారు. 1-2 రోజులలో క్లియర్ చేస్తాం. రైట్, అది ఆర్టీసీ నుంచి వస్తున్న స్పందన. ఇది ఇబ్బంది ఉన్నమాట వాస్తవం, కానీ దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా అంటున్నారు. కానీ ఒకటి, ఉప్పల్ బస్ స్టాండ్కి రావాలంటే ప్రయాణికులు మాత్రం నరకం చూస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది.